ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్గా నియమితులైన కేఎస్ జవహర్కి ఘన స్వాగతం పలుకుతూ కొవ్వూరు నియోజకవర్గ కార్యకర్తలు నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. కొవ్వూరు మండలంలోని వి పంగిడి గ్రామం నుండి ప్రారంభమైన ర్యాలీలో జవహర్కు అభిమానులు గజమాలతో స్వాగతం పలికారు. కాపవరం, దొమ్మేరు మీదుగా అభిమానుల కోలాటంతో భారీ ర్యాలీగా జవహర్ కొవ్వూరులోని తన నివాసానికి చేరుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. కమిషన్ ఏర్పాటు చేసి దళితుల అభివృద్ధి సంక్షేమంతో పాటు వారి రక్షణ బాధ్యతలు కూడా ఈ ప్రభుత్వమే తీసుకోవాలని ఆ రోజు జస్టిస్ అన్నయ్య గారిని మొట్టమొదటి చైర్మన్గా నియమించడం జరిగింది. అక్కడ నుండి ఏ ప్రభుత్వం వచ్చినా సరే దళితుల అభివృద్ధే కాదు వారి రక్షణ కూడా ప్రభుత్వం బాధ్యత అని తెలిసి వాళ్ళందరినీ కూడా చైర్మన్గా నియమిస్తూ వస్తూ ఉన్నటువంటి క్రమంలో మొట్టమొదటిసారి, ఎందుకంటే అంతకుముందు ఎప్పుడూ కూడా నాన్ పొలిటికల్ వాళ్ళు ఉండేవాళ్ళు, ఈసారి మొట్టమొదటిసారి జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పచెప్పిన నాకు తిరిగి ఈ కమిషన్ బాధ్యతలు కూడా అప్పచెప్పడం అనేది నాకు పెద్ద బరువుగాను బాధ్యతగాను నేను భావిస్తా ఉన్నా. ఎందుకంటే ఈ రాష్ట్రంలో వివక్షత లేని సమాజం అనేది స్థాపించబడాలి. చంద్రబాబు నాయుడు గారి కళలో P4 విధానం ఏదైతే ఉందో ఆ P4ని దళితుల అభివృద్ధి కోసం ఉపయోగించే విధంగా చర్యలు తీసుకోవడం, దాంతోపాటుగా ఏ రాష్ట్రంలోనైనా సరే శాంతి భద్రతనే ముడిపడ్డాయి అంటే అది దళితుల మీద దాడులు జరిగినప్పుడే శాంతి భద్రతలు అనేవి కరెక్ట్గా ఉన్నాయని భావించాలి. ఎందుకంటే మనం అందరం చూసాం, శిరోముండనం కేసులు చూసాం, ఏదైతే ఎమ్మెల్సీ లాంటి వాళ్ళు కూడా హత్య చేసి జైలుకు వెళ్ళినటువంటి పరిస్థితులు చూసాం, దాంతోపాటుగా రాళ్లదాడులు చూసాం, భూ ఆక్రమణలు చూసాం, కబ్జాలు చూసాం. వీటన్నిటిని నియంత్రించడం అనేది ఇప్పుడు నా ముందున్నటువంటి పెద్ద సవాల్. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి కోరిక మేరకు, చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్ష మేరకు ఆయన ఇచ్చినటువంటి టాస్క్ని పరిపూర్ణంగా పూర్తి చేయటం, ఈ రాష్ట్రంలో దళితుల అభ్యున్నతి వారి రక్షణ ద్వారా వారి అభివృద్ధి ద్వారా సాధ్యమవుతుంది. P4 విధానం ద్వారా కూడా దాన్ని అమలు చేసే విధంగా ప్రత్యేకంగా రాష్ట్రం మొత్తం చర్యలు తీసుకుంటాం. ఎక్కడా కూడా ఎటువంటి వివక్షకు తావు లేకుండా చేస్తాం. దాంతోపాటుగా